ఖర్చు పెట్టే అమౌంట్ లో నుంచి కొంత అమౌంట్ ని ఒక 20 మందికైనా సరే కడుపు నిండడానికి ఖర్చు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అమ్మని చెప్పేది అమ్మ లోపలికి లోపల ఉందా బయట రాకుండా చూడ. సమోసా ఇచ్చి తప్పించుకున్న మావయ్య. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఈ వీడియోలో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా బర్త్డే రోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఈ వీడియోలో నా బర్త్డే రోజు ఏమేం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆ రోజు సాయంత్రం మేము 15 మందికి ఫుడ్ అయితే పంచామండి. నా ఉద్దేశం ఏంటంటే బర్త్డే అని ఖర్చు పెట్టే అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ని ఒక 20 మందికైనా సరే కడుపు నిండడానికి ఖర్చు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. లాస్ట్ 2 years నుండి మేము ఇలా మా పిల్లల బర్త్డే రోజు కొంతమంది అంటే ఏదో 100 మందికి కాదులేండి, మాకున్న స్తోమతలోనే 15 లేదా ఒక 20 మందికి అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అనుకున్నామండి. అలాగే చేస్తున్నాము. మేము పిల్లల బర్త్డే రోజు అలాగే మా అత్తయ్య గారు చనిపోయిన రోజున ఇలా అయితే చేస్తున్నామండి. మేము ఎప్పుడు పిల్లల బర్త్డే రోజే అలా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటామండి. కానీ నాకు ప్రజెంట్ ఛానల్ ఉంది కదా, సో యూట్యూబ్ ఛానల్ ద్వారా చెబితే నేను అనుకునే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉద్దేశాన్ని ఇంకొంతమందికి అయితే చేరుతుందనే ఉద్దేశంతో నేను అప్పటికప్పుడు మా వారికి కాల్ చేసి ఈవినింగ్ 6కి చెప్పానండి. ఆయన సరే అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ప్యాకింగ్ చేయించాము. అప్పటికి 7:30 దాకా టైం అయిపోయిందండి. మనం ఎప్పుడైనా ఫుడ్ ఇలా పంచాలి అనుకుంటే 8 లోపు లేదా మ్యాక్సిమం 8:30 కల్లా పంచితే బాగుంటుంది. ఎందుకంటే మనలాగా ఇంకెవరైనా మనకంటే ముందుగానే పంచితే అప్పుడు మనం ఇచ్చే ఫుడ్ వారు తీసుకుంటారు, కానీ సగం దాకా వేస్ట్ అయిపోతుంది. ఆకలితో ఫుడ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఫుడ్ పెట్టి వారి ఆకలి తీరిస్తే వారు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీస్సులు మనకు కానీ మన పిల్లలకు కానీ ఖచ్చితంగా అందుతాయి. మీకు కూడా నేను చెప్పిన మాటలు నచ్చితే ఇలా చేసి చూడండి, మీరు కూడా ఖచ్చితంగా ఆనందాన్ని అయితే పొందుతారు అని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక మా వారు పిల్లలు నాకైతే షాక్ ఇచ్చారండి. అదేంటో మీరే చూడండి. అమ్మని చెప్పేది అమ్మ లోపలికి లోపల ఉందా బయట రాకుండా చూడు. అక్కడే చూసు మా కేక్ చేస్తున్నాడు సైలెంట్ గా, అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్ చేస్తాం. జాగ్రత్తగా రండి, సైలెంట్గా రండి. కేక్ తీసుకొచ్చి ముద్దు దాసి ఫంక్షన్కి వెళ్తానని చెప్పాను. అంటే లాస్ట్ వీక్ రెడీ అవ్వమని చెప్పా నేనని. హ్యాపీ బర్త్డే. మక్క బర్త్డే ఏంటక్క నాకు పార్టీ కావాలి. అరే లెక్కకి బర్త్డే కూడా ఇష్టం ఉండదు. వెళ్ళాము నా పుట్టినరోజు అంటే నలుగురు హ్యాపీగా భోజనం చేయాలని చెప్పి ఇప్పుడే వెళ్ళి పనిచేసి నలుగురిలో మేము కూడా ఉంటాం కదా, మనం ఎప్పుడు తింటాం కదా, వాళ్ళు వేరు కదా. కేక్ అల్లాడిపోతున్నది పిల్లలు కదా. కేక్ కావాలా? ఇవాళ మా పట్టినరోజు కేక్ కేక్ ఏమంటా ఏమా ఎలిమినేట్ అయిపోయి కిందకి మళ్ళీ వచ్చి కలిపి కొడదాం.
బయట నుంచి పదండి పదండి వెళ్దాం మనం వెళ్దాం పదండి రెడీ పదండి సరే పదండి పదండి రండి లహరి పద. పద 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 బాయ్. ఇగో ఇక ఈ వీడియో ఇలా ఎండ్ చేసుకుంటావుగా ఆపేస్తాం తమ్ముడు వచ్చి వెళ్ళిపోయారు ఎండ్ చేసుకో బాయ్ బాయ్ అండి బాయ్ 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 నాయ్ నాయ్ బాయ్ బాయ్ చూలు పెట్టుకున్నావా? బాయ్ 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 ఏంటి చెప్పే ఇంకా ఏంటి ఇదేంటి ఈరోజు వీడియో అంటే ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు బయటికి వస్తాను చిన్న పని ఉంది టైం ఎంత అయింది? ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తా 10 నిమిషాలు బాగుంటాం తర్వాత ఇంక తలుపు తీయండి, నేను టైం దాటిపోతే. సర్లే బాయ్ అక్క లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు లేట్ అయిపోయింది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిపోయాను రిలాక్స్ అవుతుంది అప్పుడే ఏదో కూర్చో తేడా ఏంటి నేను వద్దని చెప్పా కదా. వద్దంటావులే మా హ్యాపీ పెట్టు. చాలు. ఇదిగో చూసారుగా, ఇలా నాకు తెలియకుండా మా వారు పిల్లలు మా తమ్ముడు ఫ్యామిలీతో కలిసి చాలా సీక్రెట్గా ప్లాన్ చేసి ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పి మా పిల్లల్ని కూడా రెడీ చేయించి వెళ్ళినట్టే వెళ్ళి ఇలా నాకు సర్ప్రైజ్ బర్త్డే కేక్ అయితే కట్ చేయించారు. నిజానికి నాకైతే అలా కేక్ కట్ చేయడం అదంతా అయితే ఇష్టం లేదండి.
కానీ పాపం వాళ్ళంతా ఎంతో ఇష్టపడి నా కోసం ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసి కేక్ అరేంజ్మెంట్ చేశారు. అదంతా చూసి ఇక నేను కూడా వాళ్ళ హ్యాపీనెస్లో కలిసిపోయాను. మాకు పెళ్ళయి 15 years అయిందండి. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ మా వారు నాకు అప్పట్లో కేక్ కట్ చేయించారు. మళ్ళీ ఇప్పుడు ఇలా పిల్లలతో కలిసి చేయించారు. వాళ్ళ సంతోషాన్ని నేను కాదనలేకపోయాను. అదీ కాక పిల్లలు నా బర్త్డేకి నాతో కేక్ కట్ చేయించడం నాకు చాలా కొత్తగా సంతోషంగా అయితే అనిపించిందండి. అది చూసారా, అందరూ తిన్నారు, మా మామయ్య మాత్రం మా అక్కకి తిరిగి పెట్టాడు. ఎవరైనా పెట్టారా? అయ్యో మ్యారేజ్ డే కాదు, పనిచేసింది బ్యాగ్ పనిచేసింది. మ్యారేజ్ డేకే ప్రేమ వస్తుంది అనుకుంటున్నావా? ఆహా, ఆ డైలాగ్ అప్పుడు చెప్పాలి కదా అంటున్నా. టేస్ట్ చూడకి తమ్ముడు గారు పట్టండి. తమ్ముడు గారు కష్టపడిపోతున్నారు, చెమటలు గారిపోతున్నాయి. అంతకు మించింది. ఫ్లవరా? మీరు గెస్ట్ చేయండి, మీరు కూడా గెస్ట్ కాదు ప్లాటినం. అటన్నిటికి మించింది. అలా కాదు, వాటికి మించింది అన్న. తెచ్చారు కాబట్టి కాకుండా ఇంకా ఏమన్నా చేతిలో లాక్కొని చూడక్క. హలో రాకపోకూడదు, ఏం చెప్పాలి, ఏం రివ్యూ చేయాలి. ఇచ్చిన షాక్ చాలు, ఇంకా షాకులు వద్దు అని. రామా అంటే గీత అంటే ఎప్పుడు ఉండేది కదా, సపరేట్ గా వచ్చాడంట. సరే చూసావా, నిజమే కదా, అక్కడిది కూడా. ఇప్పుడు గోల్డ్ తెచ్చుంటే డైమండ్ తెచ్చుంటే చిన్ని ప్రేమ తీసుకుంటే ఈ గుండె కాదు అక్క, తీసుకొని నెవలే అక్క సరిపోద్ది. ఇదేంటి ఇప్పుడు అదేం చేస్తారు? కాదు అక్క, అదేంటో చెప్పు ఫస్ట్. అరే అరే అలా ఏం చెప్పరా, అలా ఏం చెప్పు. ఈ గుండె గుండెలు ఆ గుండె హాయిగా లిరిక్స్ కూడా అక్క చెప్పాలి. ఇంకా మీరేం ప్రేమిస్తున్నట్టు నోట్లో పెట్టండి, ఇంకేంది. తినేసింది అక్క, ప్రేమ తినేసింది, మీ ప్రేమ తినేసింది. అది లాగేసుకుంటారు. సగం ఉన్నప్పుడు సగం లేదు, ఆ సగం లేదు. ఎవరు కూడా తిన్నారు ఇప్పుడు? మీరు మావి కూడా తిన్నారా? మా ప్రేమ ప్రేమ అని తిన్నారా? అందరికి షేర్ చేసి ఆగండి అది కావాలి. అక్క, ఇక్కడ సింబల్ ఉంది, అలాగో తీసుకెళ్ళి మావి పెట్టి మావినికి చెప్పాడు. నువ్వు కూడా చెప్పు. అసలు డాడీని డాడీ రా నీ అక్క బర్త్డేకి నీకు సర్ప్రైజ్ ఇస్తుందంట. నాకు ఇచ్చావు నీకు. మీరు పక్క వచ్చిండ ఇంకే చెప్పాలి, నేను అడిగాను. నాకు నీ బర్త్డే ఉంటుందా? తినండి. ఇందాక అక్క తినేది, ఇప్పుడు మీరు కూడా తినాలి. అంతదా కేక్ ఇదే మీ చాక్లెట్ ఇచ్చి ప్రేమ లేదు. కేక్ ముక్క ఇచ్చా, కేక్ లో ఉంటాయి, అది చాక్లెట్. అది నువ్వు ఇచ్చింది అడమొక్క. అక్క ముక్క మీద హ్యాపీ బర్త్డే ఉంది కదా. కాదు అక్క, అందరూ అర్థం చూస్తానే నీ ప్రేమ లేదు. ఇది ఇది ఇంకా దాచి పెట్టుకోవచ్చు, నువ్వు ఇచ్చిన కేక్ దాచి పెట్టుకోవడానికి కుదరదు కదా, కరిగిపోద్ది. ఈ అట్టముక్క నీ ప్రేమ తీసుకుంటాను. చూసుకొని దాచి పెట్టుకో, బస్సులో పెట్టుకో జాగ్రత్తగా. నేనేమో నడుచుకుంటూ నా బర్త్డే వస్తుంది కదా, అప్పుడు ఎంత ఖర్చు అవుతుందని మొత్తం బర్త్డే మీ అక్క బర్త్డే పార్టీ చేశాను రా. బాగా చేశారా? బ్రాండ్ చేశాను. ఇంకా సరిపోలేదంటండి.
రేపు పొద్దున్నే 100 మందికి పొద్దున కడతా. ఎస్పెషల్ ఇక్కడ ఏదో వచ్చింది. డబుల్ డచ్ రేపు పొద్దున వద్దు కానీ ఇప్పుడు ఏమైనా స్పెషల్ గా తినడానికి ఏమైనా తెప్పించండి. కాదు మావయ్య, ఇప్పుడేం స్పెషల్ గా తినడానికి తెప్పించండి చాలు. ఓకే మేఘనా ఇంట్రీంచుకో. అబ్బో మామూలు ప్లాన్ కాదా? మామూలు తమ్ముడు వాళ్ళు కలిసి మామూలు ప్లాన్ లేదా? ఏం చేద్దామంటే ప్లాన్ చేశారు గట్టిగా. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ కి 8 సమోసా. లారీ నీకేమర్థమైంది? తీసుకోండి. అక్క కోట మళ్ళా తీయండి. అందరు కూర్చోండి. అందరు రండి. మొత్తం ప్లేట్ ఖాళీ చేశాడు. సమోసా ఇచ్చి తప్పించుకున్న మావయ్య. మా తమ్ముడు ఏదో 100 మంది భోజనాలు పెడతాను, మాకు బిర్యానీ పెట్టగా. సమోసా ఒకటే మా బాబాయ్ మిరపకాయ కూడా పెట్టాడు. అబ్బో మిరపకాయ బజ్జీది. తీసుకోండి. మిరపకాయ సమోసా, మిరపకాయ బజ్జీ. సమోసా. నచ్చింది లహరికి. పడిపోతా మహి, కొంచెం మిరపకాయ తిని మహి, కొంచెం బాగుంటది. నేను తింటా చూడు. సమోసా ఉంది కానీ సమోసాతో బట్టి జిలేబీ కావాలండి. ఆటలు స్వీట్ బాగుంటుంది. జిలేబీ ఆసియా ఇంట్రీంచుకో. జిలేబియా ఎప్పుడు జిలేబీయేనా? ఇప్పుడు జిలేబీ తింటారు. డిఫరెంట్ గా ఉండాలి. ఏడియానా కలాకండి స్వీట్. ట్రై చెయ్యి. నచ్చిందా? అబ్బో బిల్లు బిల్లు కట్టాలా? బిల్లు కట్టాలా? నాకే సంబంధం లేదు. సమోసాలు నూడిల్స్ స్వీట్ మొత్తానికి స్వీట్. నాకే సంబంధం లేదు. సంబంధం లేదు. సర్ప్రైజ్ అవడం కాదు, ఇల్లు కూడా ఇంపార్టెంట్. చెప్పేను. లహరి బాయ్, టాటా, గుడ్ బై. మహి టాటా, సీ యూ, గుడ్ బై, గుడ్ బై. గుడ్ బై అంట, గుడ్ బై. మొబైల్ ఆ తర్వాత మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే కలవడానికైతే వెళ్ళానండి, పుట్టింటికి. నాకు అత్తయ్య మావయ్య లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి చిన్న సంతోషాన్ని కూడా మేము మా అమ్మ వాళ్ళందరితో వెళ్ళి కూడా వారితో కలిసి చేసుకుంటాము. మమ్మీ ఇది లైట్ 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 లైట్. హ్యాపీ బర్త్డే. నీకు కాదు పడుకున్నాడా? దోమలు తెరలో ఉన్నాడు. పద ఇచ్చేసి పద, టైం అవుతుంది. అమ్మ హ్యాపీ బర్త్డే చెప్తుంది. తెలియకుండా సర్ప్రైజ్ అని చెప్పి కేక్ తీసుకొచ్చారు, అందుకే ఇంకా లేట్ అయింది. ఫంక్షన్ అని చెప్పి ఎంత సర్ప్రైజ్ అయినా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు తెలుసా? అంత సర్ప్రైజ్ కి
నీలా సప్లైన్ ఎవడు రాదు కదా అది నువ్వు మొత్తం వేసుకుని మొత్తం నేనే చేస్తా, మొత్తం నేనే ఏ. చేస్తా. కేక్ తె- ఫంక్షన్కి అని చెప్పి రెడీ అవ్వమని చెప్పి పంపించినట్టు యాక్టింగ్ చేసి కేక్ తెచ్చాం అనమాట. తెలియకుండా మీ అమ్మాయికి తెలియకుండా తెచ్చాం. తెప్పించిందండి మాట్లాడమ్మా నేను అసలు. మాట్లాడవా నువ్వు మాట్లాడుకోదు అక్క ఆ, ఏందమ్మా తల్లా? ఆ? అమ్మా ఇంకే అమ్మమ్మకి మీ మమ్మీకా నన్ను గుర్తొచ్చింది అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను. ఎందుకు అసలు కూతురుది ఎందుకు మర్చిపోతావా అయ్యో నువ్వు మర్చిపోవా? అమ్మ పడుకుందా ఆ? అమ్మగారు వాళ్ళు ఇందాడే తీసుకొచ్చారు ఏందమ్మా నువ్వు కూతురు పుట్టినరోజు కూడా అసలు ఇద్దరికి గుర్తులేదాయా చిన్నారి తల్లి నా నింగి జాబిలి. మొత్తానికైతే మా వాళ్ళు మేనవాడల్లో కలిసి అయితే మంచి సర్ప్రైజ్ చేసి ఇచ్చారు. ఈ బర్త్డే అయితే నాకు అప్పటికి గుర్తుండిపోతుంది. ఇంత బాగా జరుగుతుందని అయితే ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. నన్ను ఒక చిన్నపిల్లలా కూర్చోబెట్టి వాళ్ళు అన్నీ అరేంజ్ చేసి అయితే కేక్ కట్ చేయించారు. మా పిల్లలు ఎంత బాగా చేశారంటే నాకే నమ్మాలనిపించలేదు. వాళ్ళ డాడీతో కలిసి చెప్పి డాడీ మమ్మీ కేక్ తీసుకొద్దాము, మమ్మీకి చెప్పమాకు నువ్వు అని చెప్పి తీసుకొచ్చారు. నన్నైతే కూర్చోబెట్టేసి అన్ని వాళ్ళే తీసుకొచ్చి పెట్టేసి అయితే కేక్ కట్ చేయించారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన పిల్లలు మనమైతే పిల్లలకి ఎప్పుడు బర్త్డే చేస్తూ ఉంటాం కదండి. మన పిల్లలే మనకి చేస్తూ ఉంటే ఆ ఆనందం అయితే మాటల్లో చెప్పలేం కదండి. నేనైతే ఆనందాన్ని అయితే ఈరోజు అయితే అనుభవించాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ బర్త్డేని అయితే నేను అప్పటికీ మర్చిపోలేను. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.